సాయిరాం. స్వాగతం. మీ జీవితాన్ని మార్చే నిజాలను చెప్పే మీ ఏఎస్టీ అస్ట్రాలజీ ఛానల్లోకి. ఈరోజు మీరు చూస్తున్న ఈ వీడియో సాధారణ వీడియో కాదు. ఇది కన్యా రాశి స్త్రీల జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అత్యంత కీలకమైన 4 రోజుల రహస్యం. 2026 సంవత్సరంలో ఏప్రిల్ 2, 3, 4, 5 తేదీల్లో మీ జీవితంలో జరగబోయే సంఘటనలు మీరు ఊహించని విధంగా మీ భావోద్వేగాలను కదిలించవచ్చు. జాగ్రత్త! ఈ రోజుల్లో తీసుకునే ఒక్క నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. మీరు ఇప్పుడే ఈ వీడియో చూస్తున్నారంటే అది యాదృచ్ఛికం కాదు, దైవ సంకేతం. ఎందుకంటే ఈ సమాచారం 100% అస్ట్రాలజర్ ప్రెడిక్షన్ ఆధారంగా ఎంతోమంది నిపుణుల నుండి సేకరించినటువంటి లోతైన విశ్లేషణ. ఒక చిన్న విజ్ఞప్తి: ఇప్పుడే మీరు ఎక్కడ ఉన్నా ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోండి. మీ మనస్సును స్థిరంగా ఉంచండి. ఈ వీడియోని శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఇక్కడ మీరు వినబోయే ప్రతి మాట మీ భవిష్యత్తుతో సంబంధం కలిగి ఉంది. ఇంకా మీరు మా ఏఎస్టీ అస్ట్రాలజీ కుటుంబంలో సభ్యులు కాలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చెయ్యండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు మాత్రమే కాదు, ఈ విలువైన జ్యోతిష్య జ్ఞానం ఇంకా వేల మందికి చేరేలా చేస్తుంది. లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి, మీ ప్రేమ సపోర్ట్ ఇవ్వండి. ముఖ్యంగా బెల్ ఐకాన్ ఆన్ చెయ్యండి. ఎందుకంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలు మీరు ఎప్పటికీ మిస్ అవ్వరు. అత్యంత ముఖ్యమైన విషయం: దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే రహస్యం చివర్లో బయటపడుతుంది. అలాగే వ్యక్తిగత జాతక విశ్లేషణ, రత్నాలు, యంత్రాలు, పూజలు వంటి అస్ట్రాలజీ ప్రాడక్ట్స్ అండ్ గైడెన్స్ కోసం మా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ పేజెస్ను తప్పకుండా ఫాలో అవ్వండి. లింక్ బయోలో ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా కన్యా రాశి స్త్రీల జీవితాన్ని మార్చే ఆ గోప్యమైన ఫలితాల్లోకి ప్రవేశిద్దాం. 2026 సంవత్సరంలో ఏప్రిల్ 2, 3, 4, 5 తేదీలలో కన్యారాశి స్త్రీలపై గ్రహాల ప్రభావం చాలా గాఢంలా కనిపిస్తుంది. ముఖ్యంగా బుధుడు మరియు శుక్రుడు మీ మనసు, ఆలోచనలు, నిర్ణయాలపై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తారు. బుధుడు మీ రాశి అధిపతి కావడంతో ఈ సమయంలో మీలో ఆలోచనలు వేగంగా మారడం, ఒక నిర్ణయం తీసుకుని మళ్లీ మారడం జరుగుతుంది. ఈ మార్పులు కొన్నిసార్లు మీకు గందరగోళాన్ని కలిగించవచ్చు. శుక్రుడి ప్రభావం వల్ల భావోద్వేగాలు పెరుగుతాయి. చిన్న విషయానికే మీరు ఎక్కువగా స్పందించే పరిస్థితి ఏర్పడుతుంది. ఒక మాట, ఒక చూపు కూడా మీ మనసులో ఎక్కువగా ప్రతిధ్వనిస్తుంది. ఈ 4 రోజుల్లో గ్రహస్థితి మీలో అంతర్గతంగా ఒక మార్పును ప్రారంభిస్తుంది. ఇది బయటకి కనిపించకపోయినా మీ ఆలోచనలలో ఒక పెద్ద మార్పు జరుగుతుంది. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గ్రహాల ప్రభావం వల్ల మీరు భావోద్వేగాలకు లోనై తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి విషయంలో 2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్లడం మంచిది. మానసిక స్థితి మార్పులు. ఈ 4 రోజుల్లో కన్యారాశి స్త్రీల మానసిక స్థితి చాలా సున్నితంగా మారుతుంది. సాధారణంగా మీరు స్థిరంగా ఉండే వ్యక్తులైనా ఈ సమయంలో మీలో అసహనం, ఆందోళన, ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మీకు తెలియకుండా మీలో ఒక ఖాళీ భావన కలగవచ్చు. మీరు బయటకి సంతోషంగా కనిపించినా లోపల మాత్రం చాలా విషయాలు మీను కలవరపెడతాయి. గతంలో జరిగిన సంఘటనలు మళ్లీ మీ మనసులోకి వచ్చి మీను బాధపెట్టవచ్చు. ఈ సమయంలో మీరు ఒంటరిగా ఉండాలని అనుకోవచ్చు. ఎవరికీ చెప్పకుండా మీ బాధను మీలోనే దాచుకుంటారు. అయితే ఇది తాత్కాలిక దశ మాత్రమే. ఈ సమయంలో మీరు ధ్యానం, ప్రార్థన వంటి వాటికి ప్రాధాన్యం ఇస్తే మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది. మీరు మీ ఆలోచనలను నియంత్రించగలిగితే ఈ సమయంలో వచ్చే ఒత్తిడిని సులభంగా అధిగమించవచ్చు. కుటుంబ పరిస్థితులు. ఈ 4 రోజుల్లో కుటుంబంలో కొన్ని చిన్న చిన్న విభేదాలు పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంది. మీ మాటలు కొంచెం కఠినంగా ఉండే అవకాశం ఉంది. దీనివల్ల ఇంట్లో ఉన్నవారికి బాధ కలగవచ్చు. మీరు అనుకోకుండా చెప్పిన మాటలు కూడా ఇతరుల మనసును దెబ్బతీయవచ్చు. ఇంట్లో మీరు చేసే పనులు, మీ నిర్ణయాలు అందరికీ అర్థం కాకపోవచ్చు. దీనివల్ల మీకు ఒంటరితనం అనిపించవచ్చు. మీరు అందరికోసం ఆలోచించినా అది వారికి అర్థం కాకపోవడం వల్ల మీరు నిరుత్సాహానికి లోనవుతారు. ఈ సమయంలో సహనం చాలా ముఖ్యం. మీరు ఒక్క అడుగు వెనక్కి వేసి ఇతరుల భావాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే సమస్యలు తగ్గుతాయి.
కుటుంబంలో శాంతి నిలవాలంటే మీరు మాట్లాడే ప్రతి మాటలో జాగ్రత్త అవసరం. సంబంధాలు, భర్త లేదా ప్రేమ సంబంధంలో ఈ 4 రోజుల్లో సంబంధాల్లో కొన్ని పరీక్షలు ఎదురవుతాయి. భర్తతో లేదా ప్రేమ సంబంధంలో ఉన్నవారికి చిన్న చిన్న అపార్థాలు కలిగే అవకాశం ఉంది. మీరు చెప్పిన మాటను వారు తప్పుగా అర్థం చేసుకోవచ్చు లేదా వారు చెప్పిన మాట మీకు బాధ కలగవచ్చు. ఈ సమయంలో మీరు భావోద్వేగంగా స్పందించే అవకాశం ఉంది. కోపం ఎక్కువగా రావచ్చు. అయితే ఈ కోపం వల్ల తీసుకునే నిర్ణయాలు తరువాత పశ్చాత్తాపాన్ని కలిగించవచ్చు. కాబట్టి మీరు మీ భావాలను నియంత్రించుకోవాలి. సంబంధం నిలవాలంటే నమ్మకం చాలా ముఖ్యం. మీరు అనుమానాలను పెంచకుండా ప్రశాంతంగా మాట్లాడి సమస్యలను పరిష్కరించుకోవాలి. ఈ 4 రోజులు పరీక్షలా అనిపించినా మీరు సహనం పాటిస్తే సంబంధం మరింత బలపడే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి. ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది. మీకు డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నా అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి. మీరు ప్లాన్ చేయని ఖర్చులు రావచ్చు. ముఖ్యంగా ఇంటి అవసరాలు, ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. తొందరపడి తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు నష్టాన్ని కలిగించవచ్చు. ఎవరైనా ఇచ్చే సలహాలను వెంటనే నమ్మకుండా మీరు స్వయంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మీరు ఖర్చులను నియంత్రించగలిగితే ఈ సమయంలో పెద్ద సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. చిన్న పొదుపు కూడా ఈ సమయంలో మీకు చాలా సహాయపడుతుంది. డబ్బు విషయంలో క్రమశిక్షణ పాటించడం ఈ 4 రోజుల్లో అత్యంత ముఖ్యమైన విషయం. ఉద్యోగావకాశాలు. ఈ 4 రోజుల్లో కన్యారాశి స్త్రీలకు ఉద్యోగ విషయాల్లో కొంత ఒత్తిడి కనిపిస్తుంది. పని ప్రదేశంలో మీపై బాధ్యతలు పెరుగుతాయి. మీరు సాధారణంగా కంటే ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. పై అధికారుల నుండి ఒత్తిడి లేదా సూచనలు ఎక్కువగా రావచ్చు. మీ పనిని గమనిస్తూ ఉండే వ్యక్తులుంటారు కాబట్టి చిన్న తప్పు కూడా పెద్దగా కనిపించే అవకాశం ఉంది. మీరు చేసే ప్రతి పనిలో క్రమశిక్షణ, సమయపాలన చాలా ముఖ్యం. ఆలస్యం చేయడం లేదా నిర్లక్ష్యం చూపడం వల్ల మీ ప్రతిష్ఠ దెబ్బతినే అవకాశం ఉంది. కొంతమంది సహచరులు మీపై అసూయ చూపించే అవకాశం కూడా ఉంది. అందువల్ల మీ పనిని మీరు నిశ్శబ్దంగా, నిబద్ధతతో చేయడం మంచిది. కొత్త ఉద్యోగ అవకాశాలు కనిపించినా వెంటనే నిర్ణయం తీసుకోకుండా ఆలోచించాలి. ఈ సమయంలో మార్పులు మంచివి కావచ్చు కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే తర్వాత ఇబ్బందులు రావచ్చు. మీరు శ్రద్ధగా పనిచేస్తే మీకు గుర్తింపు కూడా వస్తుంది. ఈ 4 రోజులు పరీక్షలా అనిపించినా మీ సామర్థ్యాన్ని నిరూపించే సమయంగా భావించాలి. వ్యాపార ఫలితాలు. వ్యాపారం చేస్తున్న కన్యారాశి స్త్రీలకు ఈ సమయంలో కొంత అనిశ్చితి ఉంటుంది. ఆదాయం వస్తున్నా స్థిరంగా ఉండదు. ఒకరోజు లాభం ఉంటే మరొక రోజు నష్టం వచ్చే అవకాశం ఉంది. కస్టమర్లతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం. మీ మాటల వల్లే డీల్ జరగడం లేదా విఫలం కావడం జరుగుతుంది. ఈ సమయంలో కొత్త పెట్టుబడులు పెట్టడం లేదా పెద్ద నిర్ణయాలు తీసుకోవడం కొంత ప్రమాదకరం. మీరు ఇప్పటికే చేస్తున్న పనిపై దృష్టి పెట్టడం మంచిది. కొత్త భాగస్వామ్యాలు ప్రారంభించేటప్పుడు పూర్తి సమాచారం తెలుసుకుని మాత్రమే ముందుకు వెళ్ళాలి. కొంతమంది మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం కూడా చేయవచ్చు. కాబట్టి డబ్బు సంబంధమైన విషయాల్లో ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదు. పత్రాలు, ఒప్పందాలు అన్నీ స్పష్టంగా చూసుకోవాలి. మీరు ఓపికతో జాగ్రత్తగా వ్యవహరిస్తే ఈ కఠిన పరిస్థితిని దాటవచ్చు. ఆరోగ్య సూచనలు. ఈ 4 రోజుల్లో ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా మానసిక ఒత్తిడి వల్ల శారీరక సమస్యలు రావచ్చు. తలనొప్పి, నిద్రలేమి, అలసట వంటి సమస్యలు కనిపించే అవకాశం ఉంది. మీ శరీరం మీకు సంకేతాలు ఇస్తుంది. వాటిని పట్టించుకోవడం చాలా ముఖ్యం. ఆహారంలో నియమం పాటించాలి. సమయానికి తినడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. ఎక్కువగా ఆలోచించడం, ఆందోళన చెందడం వల్ల మీ ఆరోగ్యం మరింత దెబ్బతింటుంది. కాబట్టి మీ మనస్సును ప్రశాంతంగా ఉంచే ప్రయత్నం చెయ్యాలి. ధ్యానం, ప్రాణాయామం వంటి సాధనలు ఈ సమయంలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి. రోజుకు కొంత సమయం మీకోసం కేటాయించడం అవసరం. మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటేనే ఇతర సమస్యలను ఎదుర్కొనే శక్తి మీకుంటుంది. శత్రువుల ప్రభావం. ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులు మీకు వ్యతిరేకంగా ప్రవర్తించే అవకాశం ఉంది. వారు బయటికి స్నేహంగా కనిపించినా లోపల మీకు హాని కలిగించే ఆలోచనలు ఉండవచ్చు. మీ విజయాన్ని చూసి అసూయపడేవారు మీ మార్గంలో అడ్డంకులు సృష్టించవచ్చు. మీ మాటలు, మీ నిర్ణయాలు ఇతరులకు చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యక్తిగత విషయాలను ఎవరికైనా చెప్పడం వల్ల అది మీకే సమస్యగా మారవచ్చు. ఈ సమయంలో మీరు నిశ్శబ్దంగా ఉండడం, మీ పనిని మీరు చూసుకోవడం మంచిది. శత్రువులు మీపై నేరుగా ప్రభావం చూపలేకపోయినా మీ మనస్సులో అనుమానాలు కలిగించే ప్రయత్నం చేస్తారు. మీరు ధైర్యంగా ఉండి నిజం మీద నమ్మకం ఉంచితే వారు మీకు ఏమీ చేయలేరు. ఈ 4 రోజుల్లో మీరు జాగ్రత్తగా ఉంటే శత్రువుల ప్రభావం తగ్గుతుంది. స్నేహితుల నిజ స్వభావం.
ఈ సమయంలో మీకు దగ్గరగా ఉన్న స్నేహితుల నిజస్వభావం బయటపడే అవకాశం ఉంది. మీరు నమ్మిన వ్యక్తులు మీకు ఆశ్చర్యం కలిగించే విధంగా ప్రవర్తించవచ్చు. కొంతమంది మీకు సహాయం చేస్తారు, మరికొంతమంది దూరంగా ఉంటారు. ఈ 4 రోజులు మీకు ఎవరు నిజమైన స్నేహితులు, ఎవరు కాదు అన్నది అర్థమయ్యే సమయం. మీరు కష్టంలో ఉన్నప్పుడు మీతో నిలిచే వ్యక్తులే నిజమైనవారు. మిగతావారు కేవలం పరిస్థితుల వల్ల దగ్గరగా ఉన్నవారు మాత్రమే. మీరు ఎవరిని నమ్మాలో, ఎవరితో దూరంగా ఉండాలో ఈ సమయంలో నేర్చుకుంటారు. ఈ అనుభవం మీకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. స్నేహితులను ఎంచుకోవడంలో జాగ్రత్తగా ఉండడం అవసరం. నిజమైన వ్యక్తులను గుర్తించి వారితో బంధాన్ని బలోపేతం చేయడం మంచిది. అదృష్ట సమయం. ఈ 4 రోజుల్లో మొత్తం సమయం సవాళ్లతో నిండినట్టు అనిపించినా అందులో కొన్ని ప్రత్యేక క్షణాలు మీకు అనుకూలంగా పనిచేస్తాయి. ముఖ్యంగా ఉదయం వేళల్లో లేదా సాయంత్రం ప్రశాంత సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలివ్వగలవు. మీ మనస్సు ప్రశాంతంగా ఉన్న సమయాన్ని గుర్తించి ముఖ్యమైన పనులను ఆ సమయంలో చేయటం మంచిది. కొన్ని సందర్భాల్లో అనుకోకుండా మీకు సహాయం చేసే వ్యక్తులు ఎదురవుతారు. మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు సరైన పరిష్కారం కూడా ఈ సమయాల్లోనే దొరుకుతుంది. ఇది పూర్తిగా అదృష్టం మాత్రమే కాదు, మీరు చూపే సహనం, జాగ్రత్త కూడా కారణం. అయితే ఈ అదృష్ట సమయాన్ని గుర్తించలేకపోతే అది మీ చేతిలో ఉన్న అవకాశాన్ని కోల్పోయినట్టే అవుతుంది. కాబట్టి ప్రతి పరిస్థితిని గమనిస్తూ ఆలోచించి ముందుకు సాగాలి. ఈ 4 రోజుల్లో చిన్న అవకాశాన్ని కూడా పట్టుకుంటే అది పెద్ద మార్పుకు దారితీస్తుంది. ప్రమాద సూచనలు. ఈ సమయంలో కొన్ని ప్రమాద సూచనలు కనిపించే అవకాశం ఉంది. ఇది పెద్ద ప్రమాదం కావాల్సిన అవసరం లేదు, కానీ మీరు జాగ్రత్తగా ఉండకపోతే చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారవచ్చు. ముఖ్యంగా ప్రయాణాలు, ఆర్థిక నిర్ణయాలు, సంబంధాల విషయంలో జాగ్రత్త అవసరం. మీరు ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు తరువాత సమస్యలు తెచ్చిపెట్టవచ్చు. ఎవరో చెప్పిన మాటలపై వెంటనే నమ్మకం పెట్టుకోవడం వల్ల మీరు నష్టపోవచ్చు. ఈ 4 రోజుల్లో మీరు చేసే ప్రతి పని ముందు ఆలోచించాలి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు మీ ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. అలసటగా ఉన్నప్పుడు కూడా పనిచేయడం వల్ల సమస్యలు రావచ్చు. కాబట్టి మీ శరీరం చెప్పే సంకేతాలను గమనించాలి. ఈ సమయంలో జాగ్రత్తగా ఉంటే ప్రమాదాలను సులభంగా తప్పించుకోవచ్చు. కానీ నిర్లక్ష్యం చేస్తే చిన్న తప్పు కూడా పెద్ద నష్టానికి దారితీస్తుంది. ఆధ్యాత్మిక మార్గం. ఈ 4 రోజుల్లో ఆధ్యాత్మికత మీకు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీరు ఎంత ఒత్తిడిలో ఉన్నా దేవుని మీద నమ్మకం మీకు ధైర్యాన్నిస్తుంది. ఈ సమయంలో మీరు ప్రార్థన, జపం, ధ్యానం చేయడం ద్వారా మీ మనస్సును ప్రశాంతంగా ఉంచగలరు. ప్రతిరోజూ ఉదయం కొంత సమయం దేవుని ధ్యానం చేయటం మీకు ఎంతో ఉపశమనమిస్తుంది. మీరు భక్తితో చేసే ప్రతి చిన్న పూజ కూడా మీలో ఒక సాకార శక్తిని పెంచుతుంది. ఇది మీ ఆలోచనలను సరిదిద్దడంలో సహాయపడుతుంది. మీరు ఈ సమయంలో దేవాలయానికి వెళ్లడం లేదా పవిత్రమైన స్థలంలో కొంత సమయం గడపడం మంచిది. ఇది మీకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆధ్యాత్మిక మార్గం మీకు ఈ కష్ట సమయంలో ఒక దారి చూపించే దీపంలా పనిచేస్తుంది. పిల్లల విషయాలు. కన్యారాశి స్త్రీలకు ఈ సమయంలో పిల్లల విషయంలో కొంత ఆందోళన ఉండే అవకాశం ఉంది. పిల్లల చదువు, ఆరోగ్యం లేదా ప్రవర్తనలో మార్పులు కనిపించవచ్చు. మీరు వారి కోసం ఆలోచిస్తూ కొంత టెన్షన్ పడవచ్చు. పిల్లలతో మీరు మాట్లాడేటప్పుడు సహనం అవసరం. వారిని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. మీరు కఠినంగా ప్రవర్తిస్తే వారు మీ నుండి దూరమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రేమతో, సహనంతో వారికి మార్గనిర్దేశనం చెయ్యాలి. ఈ సమయంలో మీరు పిల్లలపై ఎక్కువగా దృష్టి పెట్టడం అవసరం. వారి అవసరాలను గమనించి వారికి సహాయం చెయ్యాలి. మీరు చూపే శ్రద్ధ వారి భవిష్యత్తుకు చాలా ఉపయోగపడుతుంది. నిర్ణయాల్లో తప్పులు. ఈ 4 రోజుల్లో తీసుకునే నిర్ణయాల్లో తప్పులు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా భావోద్వేగాల ఆధారంగా తీసుకునే నిర్ణయాలు తరువాత పశ్చాత్తాపానికి దారితీస్తాయి. మీరు ఒక విషయం మీద పూర్తిగా ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంటే అది మీకు నష్టాన్ని కలిగించవచ్చు. ఈ సమయంలో మీరు ఇతరుల మాటల ప్రభావానికి లోనవుతారు. వారు చెప్పిన దాన్ని నిజమని నమ్మి మీ నిర్ణయాలను మార్చే అవకాశం ఉంది. ఇది మీకు సమస్యలు తెచ్చిపెట్టవచ్చు. కాబట్టి మీరు మీ మనస్సును నమ్మి స్పష్టంగా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు కొంత సమయం తీసుకుని అన్ని కోణాల్లో ఆలోచించాలి. అవసరమైతే పెద్దల సలహా తీసుకోవడం మంచిది. మీరు జాగ్రత్తగా ఉంటే తప్పులను తగ్గించుకోవచ్చు.
ఈ 4 రోజులు మీకు ఒక పాఠం నేర్పే సమయం. మీరు చేసే చిన్న తప్పు కూడా భవిష్యత్తులో పెద్ద ప్రభావం చూపుతుంది. కాబట్టి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయడం అత్యంత అవసరం. మోసాలు మరియు జాగ్రత్తలు. ఈ 4 రోజుల్లో కన్యారాశి స్త్రీలు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన విషయం మోసాలు. మీకు దగ్గరగా ఉన్నవారిలో కొందరు మీ నమ్మకాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. బయటకు వారు మీకు మిత్రుల్లా కనిపించినా లోపల వారు తమ ప్రయోజనాల కోసం మాత్రమే దగ్గరగా ఉండవచ్చు. ప్రత్యేకంగా డబ్బు, వ్యక్తిగత విషయాలు, కుటుంబ రహస్యాలు వంటి విషయాలను ఎవరికైనా చెప్పేటప్పుడు జాగ్రత్త అవసరం. మీరొకరిని పూర్తిగా నమ్మి చెప్పిన విషయం తరువాత మీకు సమస్యగా మారే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ఎక్కువగా మాట్లాడటం కంటే గమనించడం నేర్చుకోవాలి. ఎవరైనా మీపై ఒత్తిడి తీసుకురావడం, వెంటనే నిర్ణయం తీసుకోమని చెప్పడం వంటి పరిస్థితులు వస్తే ఆగి ఆలోచించాలి. తొందరపాటు నిర్ణయాలు మోసానికి దారితీస్తాయి. మీరు మీ మనసు చెప్పే సంకేతాలను వినాలి. ఎక్కడైనా అనుమానం కలిగితే వెంటనే ఆ విషయంలో దూరంగా ఉండటం మంచిది. జీవితాన్ని మార్చి సూచనలు. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక మలుపులాంటివి. మీరు ఎలా ఆలోచిస్తారో, ఎలా స్పందిస్తారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ సమయంలో మీరు కోపం, బాధ, అనుమానాలు ఇవన్నీ పక్కన పెట్టి స్పష్టంగా ఆలోచించడం చాలా ముఖ్యం. మీరు మీ లక్ష్యాలను గుర్తుచేసుకోవాలి. మీ జీవితంలో మీరు ఏం సాధించాలనుకుంటున్నారో స్పష్టంగా నిర్ణయించుకోవాలి. చిన్న చిన్న సమస్యలలో ఇరుక్కుపోవడం కంటే పెద్ద లక్ష్యాలపై దృష్టి పెట్టాలి. రోజు ప్రారంభంలో మీరు మీకు మీరే ఒక నిబద్ధత తీసుకోవాలి. ఈ రోజు నేను శాంతంగా ఉంటాను, సరికొత్తగా ఆలోచిస్తాను అని నిర్ణయించుకుంటే మీ రోజంతా మారుతుంది. మీ ఆలోచనలే మీ జీవితాన్ని నిర్మిస్తాయి. ఈ 4 రోజుల్లో మీరు మీ ఆలోచనలను సరిచేస్తే అది మీ భవిష్యత్తును మార్చగలదు. దేవుని అనుగ్రహం. ఈ సమయంలో దేవుని అనుగ్రహం మీకు అత్యంత అవసరం. మీరు ఎంత కష్టంలో ఉన్నా భక్తి మీకు ధైర్యాన్నిస్తుంది. మీరు నిజమైన భక్తితో ప్రార్థిస్తే మీ సమస్యలకు మార్గం తప్పకుండా దొరుకుతుంది. ప్రతిరోజూ ఉదయం మీరు కొంత సమయం దేవుని ధ్యానం చెయ్యాలి. మీ మనసులో ఉన్న భయాలు, సందేహాలు అన్నింటినీ దేవుని ముందు ఉంచాలి. మీరు ఒంటరిగా లేరు అనే భావన మీకు బలమిస్తుంది. దేవుని మీద నమ్మకం ఉంచడం వల్ల మీరు తీసుకునే నిర్ణయాలు కూడా సరిగా ఉంటాయి. మీరు చేసే ప్రతి మంచి పని, ప్రతి మంచి ఆలోచన దేవుని అనుగ్రహాన్ని పెంచుతుంది. ఈ 4 రోజుల్లో మీరు ఆధ్యాత్మికంగా దగ్గరవుతే అది మీ జీవితానికి ఒక కొత్త దిశను చూపిస్తుంది. చేయాల్సిన పరిహారాలు. ఈ సమయంలో కొన్ని సులభమైన పరిహారాలు చేయడం ద్వారా మీరు సమస్యలను తగ్గించుకోవచ్చు. ప్రతి బుధవారం పచ్చని వస్త్రాలు ధరించడం మీకు శుభప్రదం. ఇది బుధగ్రహాన్ని శాంతింపజేస్తుంది. ప్రతిరోజూ ఉదయం తులసి చెట్టు వద్ద దీపం వెలిగించడం మంచి ఫలితాలనిస్తుంది. అలాగే విష్ణు ఆలయానికి వెళ్లి ప్రార్థించడం ద్వారా మీ మనసుకు ప్రశాంతత లభిస్తుంది. పేదవారికి ఆహారమివ్వడం లేదా సహాయం చేయడం ద్వారా మీ పుణ్యం పెరుగుతుంది. మీరు చేసే ఈ చిన్న చిన్న పరిహారాలు మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకురాగలవు. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీరు భక్తితో, నిబద్ధతతో ఈ పనులు చేస్తే మీ సమస్యలు తగ్గే అవకాశముంది. చివరి గోప్యమైన రహస్యం. ఈ 4 రోజుల్లో ఉన్న అసలు రహస్యమేమిటంటే మీరు ఎదుర్కొనే ప్రతి పరిస్థితి మిన్ను పరీక్షించడానికి మాత్రమే. ఇది శాశ్వతం కాదు, కాని మీరు ఎలా స్పందిస్తారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీరు భయపడితే మీరు వెనక్కి తగ్గుతారు, కాని మీరు ధైర్యంగా నిలబడి ప్రతి సమస్యను ఎదుర్కొంటే మీరు ముందుకు సాగుతారు. ఈ సమయంలో మీరు నేర్చుకునే పాఠాలు మీ జీవితంలో ఎప్పటికీ మీతో ఉంటాయి. ఇంకా ఒక ముఖ్యమైన విషయమేమిటంటే మీలో ఉన్న శక్తిని మీరు గుర్తించాలి. మీరు అనుకున్నదాన్ని సాధించే శక్తి మీలో ఉంది, కానీ మీరు మీపై నమ్మకం కోల్పోతే ఆ శక్తి ఉపయోగపడదు. ఈ 4 రోజులు మీకొక అవకాశం. మీరు మీను అర్థం చేసుకునే అవకాశం. మీరు మీ బలహీనతలను గుర్తించి వాటిని బలంగా మార్చుకునే అవకాశం. మీరు ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ జీవితం కొత్త దిశలో సాగుతుంది. అందుకే ఈ రహస్యం ఏమిటంటే బయట జరిగే వాటిని మార్చలేం, కానీ మన ఆలోచనలను మార్చుకోవచ్చు. అదే నిజమైన విజయం. ఇప్పటివరకు మీరు విన్నది కన్యారాశి స్త్రీల జీవితాన్ని ప్రభావితం చేసే ఆ 4 రోజుల పూర్తి విశ్లేషణ. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే దాన్ని కేవలం వినడం వరకు మాత్రమే పరిమితం చెయ్యకుండా మీ జీవితంలో అమలు చెయ్యండి. ఎందుకంటే తెలుసుకోవడం ఒక్కటే సరిపోదు, అమలు చేయడం వల్లనే మార్పు వస్తుంది. మీరు జాగ్రత్తగా ఉంటే మీరు గెలుస్తారు. మీరు నిర్లక్ష్యం చేస్తే మీరు కోల్పోతారు. అందుకే ప్రతి అడుగు ఆలోచించి వెయ్యండి. మీ రాశి ఫలితాల గురించి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి లోతైన జ్యోతిష్య విశ్లేషణలు ముందుగా తెలుసుకోవాలంటే ఈ AST ఆస్ట్రాలజీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కూడా పంచుకోండి.
బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి ముఖ్యమైన వీడియోలు మీరు మిస్ అవ్వరు. చివరిగా భక్తితో ఈ మంత్రాన్ని జపించండి. శ్రీమహావిష్ణు మంత్రం. ఓం నమో నారాయణాయ. మీ జీవితంలో శాంతి, సంతోషం, సంపదలు నిండాలని కోరుకుంటూ ఓం సాయిరాం.